రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన 22 మంది లబ్ధిదారులకు 19 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. గత ప్రభుత్వం వైద్య సంఘాన్ని పూర్తిగా విస్మరించిందని, అనారోగ్యం మరియు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి తక్షణ సాయం అందేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కోట్లాది రూపాయల ఆర్థిక సహాయం అందించామని కూడా పేర్కొన్నారు. ఇక భవిష్యత్తులో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల ద్వారా తగిన ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఉద్దేశంతోనే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి సహాయ నిధిని ఏర్పాటు చేశారు. 2014-19లో కూడా అడిగిన ప్రతి ఒక్కరికి సహాయం చేశాం. మళ్ళీ 19వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత 5 సంవత్సరాల నిధి పురుడు పోసుకుంది. 20 మాసాల్లో ఎవరు దరఖాస్తు చేసుకున్నా వారందరికీ సహాయం అందించడం జరుగుతుంది. అందులో భాగంగా మన నియోజకవర్గంలో నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, కార్యకర్తలందరూ మీ గ్రామాల్లో ఇటువంటి వారికి సహాయం కావాలంటే మన ఆఫీస్కి మీరు దరఖాస్తు చేస్తే నేను ఎక్కువగా దీని మీద దృష్టి పెట్టి ఏ నియోజకవర్గానికి రాని విధంగా మన నియోజకవర్గానికి దరఖాస్తు పెట్టిన ప్రతి ఒక్కరికి వీలైనంత తొందరగా సహాయం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. ఇప్పటికే మాకు వచ్చినటువంటి దరఖాస్తుల్లో ఇంకొక 10-15 పెండింగ్ ఉన్నాయి. నిన్న మొన్న కొత్త కూడా పేరు వస్తుంది కాబట్టి మీరందరూ దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా దుర్మార్గమైన ప్రభుత్వం గత 5 సంవత్సరాలు ఎవరైనా సరే మత్స్యకారులు వేటకెళ్తారు, ప్రమాదవశాత్తు వేటకెళ్ళిన వాళ్ళు చనిపోతే ప్రభుత్వం 5 లక్షల రూపాయలు వెంటనే వారి కుటుంబానికి ఆదుకోవడానికి ఇవ్వాలి. 5 సంవత్సరాల్లో ఎవరైతే చనిపోయారో ఒక్కరికంటే ఒక్కరికి డబ్బులు ఇవ్వలేదు. ఈరోజు నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి. అందరికీ కోరుతున్నాను, చేతనైతే మన జోబి ఉద్దేశంతోనే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు